So 122 question, which one of the following is an example of ex-situ conservation? So we know that conservation two types, in situ conservation and ex-situ. In situ, and ex-situ conservation. సో క్రింది వాటిలో ఏది స్థల బాహ్య సంరక్షణకు ఉదాహరణ? సో ఆప్షన్స్ జూస్ అండ్ బొటానికల్ గార్డెన్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్, నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ sanctuaries. So here we can understand easily స్థల అంతర సంరక్షణ, స్థల బాహ్య సంరక్షణ. ఇంగ్లీష్లో ఎక్సిటివ్ కన్జర్వేషన్, ఇన్సిటివ్ కన్జర్వేషన్. సో ఎక్సిటివ్ కన్జర్వేషన్ మీన్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనిమల్స్ outside the parks, protected areas, sanctuaries. So free places, that is called exitive conservation. సో స్థల బాహ్య సంరక్షణ అంటే పార్కులు కాకుండా, శాంక్చురీస్ కాకుండా, మరి ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాకుండా జనరల్గా ఏదైతే బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయో, ఏదైతే జంతు ప్రదర్శనశాలలు అంటే జూస్ ఉన్నాయో అది మాత్రమే స్థల బాహ్య సంరక్షణకు ఉదాహరణ. సో ఎక్సిటివ్ కన్జర్వేషన్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు మొదటిది. సో మళ్ళొకసారి కన్జర్వేషన్ అనేది రెండు రకాలు, ఎక్సిటివ్ అండ్ ఇన్సిటివ్ కన్జర్వేషన్. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే కన్జర్వేషన్ అవుట్సైడ్ ఆఫ్ ది పార్క్స్, శాంక్చురీస్, ప్రొటెక్ట్ ఏరియాస్. సో మరి ఎక్కడ కన్జర్వేషన్ చేస్తాము అంటే జూస్ అండ్ బొటానికల్ గార్డెన్స్, జంతు ప్రదర్శనశాలలు మరియు బొటానికల్ గార్డెన్లో. సో నెక్స్ట్ 123, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ? ఇట్ ఈస్ ది క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ఎకాలజీ, ఇండియాలో ఆవరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఇండియన్ ఫాదర్. సో మనకి బీర్బల్ సహాని రిగార్డింగ్ టు జిమ్నోస్పర్మ్స్. సో నాట్ రాంగ్ ఆన్సర్. సో ద ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ రామ్దేవ్ మిశ్రా. The right answer is Ramdev Misra. So next 124, given below statements, in the RNA world, RNA is considered as the first genetic material evolved to carry out essential life process. RNA act as a genetic material, also catalyst for some important biochemical reactions in living systems. Being reactive, RNA is unstable. Statement 2, DNA evolved from RNA and is a more stable genetic material. Its double helical structure helical strands being complementary, resist changes by evolving repairing mechanism. In the light of the above statement, those choose the most appropriate answers from the option given. సో ఆర్ఎన్ఏ ప్రపంచంలో ఆర్ఎన్ఏను ముఖ్య జీవన విధానాలను జరిపే ప్రథమ జన్యు పదార్థంగా పరిగణించారు. ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగాను, జీవ వ్యవస్థలో ముఖ్య జీవ రసాయనిక చర్యలో ఉత్ప్రేరకంగాను పనిచేయను. ఇది చర్యాశీలంగా ఉండుటచే అస్థిరంగా ఉండును. వాక్యం 2, డిఎన్ఏ ఆర్ఎన్ఏ నుండి ఏర్పడి అధిక స్థిరంగా ఉన్న జన్యు పదార్థము. వాటి ద్వంద్వ సరుకుల పోచలు సంపూరకంగా ఉండటం వలన అవి బాగు చేయు యంత్రాంగం ద్వారా మార్పులు నిరోధించును. సో according to RNA world,
according to RNA world, both statements are correct. Both statements are correct. Only according to RNA world, RNA is the important genetic material they considered, but later it not a genetic material. That is you have to keep in our mind. So according to RNA world, only RNA as a genetic material, but truly RNA is not genetic material. That is, so here this statement is indicate that only taken from RNA world. RNA ప్రపంచంలో నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారంగా RNA అనేది ముఖ్య జన్యు పదార్థంగా పరిగణించారనమాట. సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో RNA అనేది జెనెటిక్ మెటీరియల్ కాదు. సో అదేవిధంగా డిఎన్ఏ అనేటువంటిది ఆర్ఎన్ఏ నుండి ఏర్పడి అధిక స్థిరంగా ఉన్న జన్యు పదార్థం. సో ఓకే, డిఎన్ఏ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్, రైట్? సో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ మనం దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే వాక్యం 1 కానీ వాక్యం 2 కానీ రెండు కూడా సరైనవి అని చెప్పవచ్చు అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఏంటి అంటే, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే మనకు థర్డ్ వన్ అనమాట. సో నెక్స్ట్ వన్ 125. సారీ, 125 question. So this question also came from biomolecules like DNA, RNA. So statement 1, transfer RNAs and ribosomal RNAs do not interact with mRNA. RNA interference takes place in all eukaryotic organisms as a method of cellular defense. ఈ క్రింద ఇవ్వబడినటువంటి వాక్యములు బదిలీ ఆర్ఎన్ఏ మరియు రైబోజోమల్ ఆర్ఎన్ఏలు ఎంఆర్ఎన్ఏతో అన్యోన చెందవు. వాక్యం 2, అన్ని నిజకేంద్రక జీవులలో కణాల రక్షకంగా ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరాన్స్ జరుగుతుంది. పై రెండు వాక్యాలను దృష్టిలో ఉంచుకొని క్రింది వాటిలో సరైన సమాధానం ఎన్నుకోండి. సో ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఈజ్ and ribosomal RNA means tRNA and rRNA must interact with mRNA. So both tRNA, that is rRNA and mRNA, they must interact together, but they given here not interact. So that first statement is wrong. Second one, RNA interference takes place in the all eukaryotic organisms as a method of cellular. Yes, this is most important. RNA interference, they may help in the that is cellular defense. So this statement is right. So that here in given option where it is the first, second. So second one is the correct option. Why? Because statement 1 is incorrect. Statement 2 is correct. Statement 2, వాక్యం 1 అనేది రాంగ్, వాక్యం 2 అనేటువంటిది రైట్ అన్న. So now 126,
Mm, 126. Heart, kidney, gastrointestinal tract, adrenal cortex. A. Erythropoietin, aldosterone, arterial natriuretic factor, secretin. So here హృదయము, వృక్కము, జఠరాంత్రణాలము, అడ్రినల్ వల్కలం. సో ఏట్రియల్ natriuretic factor. Heart, first one, heart. So regarding to heart, arterial natriuretic factor. Kidney, erythropoietin, erythropoietin, it regard into erythropoietin. And gastrointestinal tract, gastrointestinal tract, secretin, small intestine hormone, secretin. Adrenal cortex, already we discussed in previous. Adrenal gland, two parts, outer side cortex, inner medulla. So you know that the cortex part secrete a hormone, that is aldosterone. So adrenal cortex 2. So the right option is A 3, B 1, C 4, D 2. So the right option is second one. Now 127. All living members of the class Cyclostomata are all living members of the class Cyclostomata. So regarding to Cyclostomata, they won't exhibit symbiotic nutrition, they won't exhibit free living, and they won't exhibit endoparasites. So they are the ectoparasites on the above the organisms, outside of the organisms. So that Cyclostomata organisms belongs to given ectoparasites. సైక్లోస్టొమాటా విభాగపు జీవించి ఉన్న సభ్యులు ఈ విధంగా ఉన్నాయి. సహజీవనం చేసేటువంటి సైక్లోస్టొమాటాస్ బాహ్య పరాన్నజీవి, స్వేచ్ఛా జీవనం, అంతర పరాన్నజీవి. సో రైట్ ఆప్షన్ ఇస్ బాహ్య పరాన్నజీవిగా ఉంటాయి. నెక్స్ట్ 128. So already this one, streptokinase produced by bacterium is called streptococcus, is used for, it is a 2 marks question in annual examination level. So already microbes used in as a for human welfare in that chapter. So here bacteria streptococcus, we streptokinase enzyme. So this enzyme, streptokinase enzyme, this enzyme helps to the removal of clots from blood vessels.
రక్తనాళాలలో ఉన్న స్కందనాలను తొలగించుటకు ఉపయోగిస్తారు. సో కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ వన్ అన్నమాట. బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి క్లాట్స్ని రిమూవ్ చేయడానికి ఈ యొక్క స్ట్రెప్టోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ 129. Role of the water vascular system in echinodermis. Role of the water vascular system in echinodermis. ఎకెనోడర్ములలో జల ప్రసరణ వ్యవస్థ విధి. జల ప్రసరణ వ్యవస్థ విధి మెయిన్లీ because of entire all types of systems. So maximum in the echinodermis vascular system is carried out maximum 3 to 4 functions. So here given below identify. So respiration should carried out. Why? Because through the water only gases exchange. Locomotion is occurred in the same way. And capture and transport the food. So here nearly, so 3 functions here they given: respiration, locomotion, and capture and transport of food. So the right options are AC only, and so that the right option is fourth one. సో శ్వాసక్రియకు మరియు గమనమునకు, అదేవిధంగా ఆహార సేకరణకు, రవాణాకి మరి వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. సో మ్యాక్సిమంగా నెక్స్ట్ 130. So match the list 1 with the list 2. Pteridophytes, bryophytes, angiosperms, gymnosperms. Here one plant they give an example. Now you can easily identify that. We know that that is a pteridophyte. Salvinia. Bryophyte. Polytrichum. Angiosperm. Salvia. Gymnosperm. Ginkgo biloba. Ginkgo biloba. సో టెరిడోఫైటిక్ ఒకటి సాల్వీనియా. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ పాయింట్ ఉంది. సాల్వియా ప్లాంట్ ఇట్ ఈస్ ఏ యాంజియోస్పర్మ్, ఆవృత బీజ మొక్క అనమాట. సో కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. సాల్వియా. సో సాల్వీనియా అనేటువంటిది టెరిడోఫైట్ ప్లాంట్ అనమాట. అదేవిధంగా బ్రయోఫైట్కి సంబంధించింది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, పాలిట్రైకమ్. అదేవిధంగా ఆవృత బీజానికి సంబంధించింది ఏంటి అంటే సాల్వియా. ఇంకా వివృత బీజం అనేది మనకు తెలుసు, మనకు గింకో బైలోబా అనేటువంటి ప్లాంట్ వివృత బీజానికి సంబంధించింది. సో కాబట్టి A4 ఇక్కడ ఉంది, 2 దగ్గర ఉంది కాబట్టి సెకండ్ అండ్ 4. A4 ఉంది. తర్వాత బి వచ్చేసి మనకు 3, B3. సో 2 ఉన్నాయి B3లు. తర్వాత వచ్చేసి సి ఆవృత బీజం 1. సో రైట్, ఇది ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ 131.
which are correct. So computed tomography, magnetic resonance, imaging detect cancers of internal organs. B. Chemotherapeutics drugs are used to kill non-cancerous cells. Alpha interference active the cancer patient's immune system and help in the destroying the tumor. Chemotherapeutic drugs are biological responses modifiers. In the case of leukemia, blood cells counts are decreases. లిక్యూమియాలో సో ఇక్కడ మనకి కంప్యూటర్ టోమోగ్రఫీ మరియు అయస్కాంత అనువాద చిత్రీకరణలు అంతర్గత అవయవాల క్యాన్సర్లను గుర్తిస్తాయి. రసాయన చికిత్స మందులను క్యాన్సర్ కాని కణాలను చంపుటలో ఉపయోగిస్తారు. ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ క్యాన్సర్ రోగుల రోగనిరోధక వ్యవస్థను చేతనపరిచి కణతులను నాశనం చేయటకు సహాయపడను. రసాయన చికిత్స మందులు జీవ ప్రతిస్పందనలను మార్పు చేయగలవు. లుకేమియాలో రక్త కణాల గణన తగ్గును. సో ఇందులో మనకి రైట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి రక్త కణాల సంఖ్య పెరుగుతుంది ఇక్కడ లుకేమియాలో, తగ్గును అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. అదేవిధంగా రసాయన చికిత్స మందులు జీవ ప్రతిస్పందనలు మార్పు చేయగలవు. కీమోథెరపీటిక్ డ్రగ్స్ ఆర్ బయాలజికల్ రెస్పాన్సెస్ మాడిఫైర్స్. సో దిస్ ఈస్ సో రాంగ్. సి. ఆల్ఫా ఇంటర్ఫెరెన్స్ క్యాన్సర్ రోగుల రోగ నిరోధక వ్యవస్థను చైతన్యపరిచి కణుతులను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్, సి కరెక్ట్. రసాయన చికిత్స మందులను క్యాన్సర్ కాని కణాలను చంపడంలో ఉపయోగిస్తారు. నో. కంప్యూటర్ టోమోగ్రఫీ మరియు అయస్కాంత అనువాద చిత్రీకరణను అంతర్గత అవయవాల క్యాన్సర్లను గుర్తిస్తాయి. ఎస్ కరెక్ట్. సో మనకి కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి సెంటెన్సెస్ ఏ ఈజ్ కరెక్ట్, సి ఈజ్ కరెక్ట్. సో ఈ రెండు సరి అయినటువంటివి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ రాంగ్, ఏ అండ్ సి. ఇట్స్ ఓకే. సెకండ్ వన్ ఏ అండ్ సి. దీస్ టూ ఆర్ కరెక్ట్ sentences. So that the right option is second one. Next 132. What are the potential drawbacks in adoption of IVF? IVF means in vitro fertilization. శరీర బాహ్య ఫలదీకరణ వలన కలుగు లోపాలు. హై ఫ్యాటాలిటీ రిస్క్ టు మదర్, expensive instruments and reagents, husband and wife necessary for being donors, less adoption of orphans, not available in India, possibility that the early embryo does not survive. సో మనకి తల్లికి అధిక అపాయ స్థితి, తల్లికి అధిక అపాయ స్థితి. దీనివలన ఎందుకంటే ఇన్విట్రోలో ఫర్టిలైజేషన్ చేస్తాం కాబట్టి తల్లికి దీనికి సంబంధం ఉండదు. సో కాబట్టి ఇది ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదు. ఖర్చుతో గల సాధనాలు మరియు రియేజెంట్స్. ఎస్, ఇది టోటల్గా మనము ఇన్విట్రో అంటే ల్యాబొరేటరీలో చేస్తాం కాబట్టి సో ఇది ఖచ్చితంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది అనమాట. అదేవిధంగా భర్త భార్య దాతలుగా ఉండుట అవసరం. ఇది ఎవరైనా దాతలుగా ఉండొచ్చు, ఇది మ్యాండేటర్ కాదు కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట. సో డి. అనాథల దత్తత తక్కువ అగుట. సో ఇది కూడా
రైట్ ఆప్షన్ అన్నమాట. దీనికి ఓకే, భారతదేశంలో అందుబాటులో లేదు. ఎందుకు? ఉంది కదా, భారతదేశంలో అందుబాటులో ఉంది. పిండ దశలు అభివృద్ధి జరుగుటకు అవకాశం ఉండకపోవటం. పిండ దశలోనే కదా మనం అభివృద్ధి చేసేది. సో కాబట్టి ఫర్టిలైజ్ ఇది కూడా ఆ పిండ దశలోనే జరుగుటకు. ఓకే, పాజిబిలిటీ దట్ ద ఎర్లీ ఎంబ్రియో డస్ నాట్ సర్వైవ్. పిండ దశలో పిండ దశలు అభివృద్ధి జరుగుటకు అవకాశం ఉండకపోవట. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. పిండ దశలు అభివృద్ధి జరగకపోవడం అనేది. సో కాబట్టి మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ సెంటెన్స్ కరెక్ట్ ఉన్నాయి? బి కరెక్ట్ ఉంది, డి కరెక్ట్ ఉంది, ఎఫ్ కరెక్ట్ ఉంది. సో ఇక్కడ మనకు ఏబిసిడి రాంగ్, ఇది కూడా రాంగ్. మనకు మూడే కరెక్ట్ ఉండాలి. సో ఓకే, ఇక్కడ థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, బిడిఎఫ్. సో నెక్స్ట్ 133. 133. So consider the following. కింది వాటిని పరిగణించండి. The reproductive division for the human female gametogenesis starts earlier than that of the male gametogenesis. The gap between the first meiotic division and the second meiotic division is much shorter for males compared to females. The first polar body is associated with the formation of the primary oocyte. Luteinizing hormone surge leads to disintegration of the endometrium and onset of menstrual cycle. Choose the correct answer from the options given below. సో ఈ సెంటెన్సెస్లో కరెక్ట్ సెంటెన్సెస్ని మనం ఐడెంటిఫై చేయవలెను. సో మానవ స్త్రీ బీజ కణోత్పత్తి సేకరణ విభజన పురుష బీజ కణోత్పత్తి కంటే ముందుగా ప్రారంభమగును. ఎస్ కరెక్ట్. Females matured earlier than the males. So, okay, means production of ova start earlier in females than the males. Okay. మొదటి సేకరణ విభజన మరియు రెండవ సేకరణ విభజనల మధ్య కాలము పురుషులలో కన్నా స్త్రీలలో తక్కువగా ఉంటుంది. ఎస్. మొదటి ధ్రువ దేహము ప్రాథమిక అండ మాతృ కణం ఏర్పడడానికి సంబంధించినది. రాంగ్. ల్యూటినైజింగ్ హార్మోన్ అధికమవుట వలన గర్భాశయ అంతర్ ఉపకల విచ్చిత్తికి దారితీసి ఋతుస్రావం జరుగును. రాంగ్. సో గివెన్ ఆప్షన్స్ ఏ బి ఓన్లీ. సో వేర్ ఇట్ ఈస్? నో ఫస్ట్. సో ఓకే, థర్డ్ వన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. ఏ మరియు బిలు సత్యము. Now 134. In bryophytes, the gemma help in which one of the following? బ్రయోఫైటలో జెమ్మా కప్పులు క్రింది వాణిలో దేనికి ఉపయోగపడతాయి? ఇట్ ఈస్ ఈజీ. We know that in bryophytes, asexual reproduction more than the sexual reproduction, so that Gemma cups participate in asexual reproduction. So జెమ్మా కప్పులు అలైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. నెక్స్ట్ 135.
135. Given below are two statements. One is labeled as assertion and the other is labeled as a reason. So assertion, reason. So the primary function of the Golgi operators is to package the materials made by the endoplasmic reticulum and deliver it to intercellular targets and outside the cell. As proteins they may package and they may send. Vesicles containing materials made by the endoplasmic reticulum fuse with the cis phase of the Golgi apparatus and they are modified and released from the trans phase of the Golgi apparatus. So from these, we have to identify the correct statements. Yes. అంతర్జీవ ద్రవజాలము తయారు చేసిన పదార్థాలను ప్యాకేజింగ్ చేసి కణంలోని గమ్యస్థానాలకు చేర్చడము మరియు కణం వెలుపలికి స్రవింపజేయడం గాల్జీ పరికరం ప్రధాన విధి. ఎస్, గాల్జీ ఆపరేటర్స్ మెయిన్గా ప్రోటీన్లను ప్యాక్ చేసి మరియు రిలీజ్ చేయడం, వాటి యొక్క టార్గెట్ రీజియన్స్కి పంపేయడం అనేది జరుగుతుంది. వేటి ద్వారా అంటే గాల్జీ ఆపరేటర్ ద్వారా. అదేవిధంగా అంతర్జీవ ద్రవ్యజాలం చే ఎండోప్లాస్మిక్ రెటికులంతో తయారు చేయబడిన ఆహార పదార్థాలను కలిగి ఉండే కోశికలు గాల్జీ పరికరం సిస్ ముఖం వైపు అత్తుకొని ట్రాన్స్ ముఖం ద్వారా విడుదలవుతాయి. సో ఇది కూడా కరెక్ట్. ఇది దీనికి సరి అయినటువంటి ఆప్షన్ అన్నమాట. సో బోత్ నిర్ధారణ కారణం assertion, reason both are correct. R is suitable to the A. That is the third one. Third answer, correct one.